సెగ్మెంట్. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి. సీతారాం నాయక్ గారు సార్ ఏమనుకుంటారు ఈ తిట్ల గురించి ఒకళ్ళనొకళ్ళు? ఇది ఇప్పుడే కదా నన్ను ఎన్నోసార్లు మీరు డిబేట్లు అడిగినప్పుడు చెప్పా కదా, ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు, కానీ ఏదో లాభం పొందుతామని తిట్టడమో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం ఎన్నడూ నచ్చదు, ఎవరికి నచ్చదు. అది ఏదో ఆడ ఏదో బలం అనుకొని మాట్లాడడం తప్ప ఆ తిట్టడం పార్టీలో ఏదైనా తప్పు జరిగితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు స్పందించకపోవడం ఎడదారి తీస్తుంది. అంటే భరత్ గారు, ఇప్పుడు ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ ఉన్నదనుకోండి, ఒక ప్రాంతీయ పార్టీలో ఏంటంటే ఎవరైతే ఆ పార్టీని మోస్తారో అతనే దొర, అతనే అన్ని. కానీ ఏం జరుగుతుంది లాస్ట్ కు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అరే ఆయన తప్పు చేసినామని చెప్తే రేపు టికెట్ ఇస్తాడో ఇయ్యడో, లేదా నాకు ఈ 10 వస్తుందో రాదని జోక్తూనే ఉంటారు అనేది మీరే అన్నారు కదా. ఆ పదం చాలా మంది వాడతారు. అటువంటిప్పుడు లాస్ట్ కి ఏమైతుంది, ఆ కొంపే కూలుతుంది, అది ఆ పడవ మునుగుతుంది, ఉండదు. కానీ జాతీయ పార్టీలలో ఒక సిస్టమ్ ఉంటది. ఏ పార్టీ అనేది జాతీయ పార్టీలో వాళ్ళు ఏమంటారంటే, ఒకటి మాట్లాడితే ఇంకోళ్ళు ఇట్లా మాట్లాడవద్దు అనేది ఒక టీం వర్క్ చేసిన పార్టీలే కొనసాగుతాయి. కానీ ఇప్పుడు అటువంటిది అన్ని పార్టీలలో అటువంటి సిస్టమ్ రావడం అనేది దురదృష్టకరమే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక 50, 40, 80 నుంచి పుట్టినటువంటి జాతిలో వాళ్ళ దగ్గర కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఒక టీం వర్క్ లో మీరు అన్నారు ఇంత ముందు, వారు మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఒక చురుకైతే పెడతా ఉన్నారు. అది ఉండాలి, పార్టీలలో ఆ భయం ఉండాలి, జాతీయ పార్టీలో ఉండాలి. మరి అరవింద్, బండి సంజయ్ మాట్లాడినప్పుడు ఎందుకు ఉండట్లే? నేను ఉండాలంటున్నాను సార్, నేనేం సమర్థిస్తలేను. కానీ పార్టీలను వాళ్ళు అరవింద్ గాని బండి సంజయ్ గాని పార్టీలో అంత వేరే రకంగా మాట్లాడతలేరు కదా. పార్టీని గాని మోడీ గారిని గాని అటువంటిది ఏం దూషించుకోవడం లేదు కదా. పార్టీ బాగుపడాలంటే ఈ ప్రాంతంలో ఇంకేమైనా మంచిగా చేసుకుంటే బాగుంటది, మనలో మనం వద్దనుకునేది అంటారు తప్ప ఇంకెక్కడ విమర్శించలేదు కదండి. బహుశా అరవింద్ గారు మాట్లాడిన తిరుపతి రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వినపడలేదు అనుకుంటా, ప్రొఫెసర్ గారికి వినపడలేదు. తిరుపతి రెడ్డి గారు చెప్పండి, మీ వ్యూ ఏంటి ఈ మొత్తం? ఇప్పుడు రాజకీయాలు ఎంత ఘోరంగా తయారైనాయంటే, అర్జెంట్ గా తెలంగాణలో కాకపోతే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సమూల మార్పులు తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎల్కేజీ స్థాయి నుంచి తీసుకొస్తేనే మోరల్స్, ఎథిక్స్ ఇంకొక 2 దశాబ్దాల తర్వాత మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ అమెరికాలో ఒక ఎలిమెంటరీ స్కూల్ పోయే పిల్లవాడి, సీతారాం నాయక్ గారు మ్యూట్ చేయండి, పీసీఆర్. ఇప్పుడు అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటదంటే, ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడి దగ్గర పోయి వాళ్ళ నాన్న బాగా అప్పుల పాలై ఉన్నాడు అనుకోండి, అరే పలానా తిరుపతి రెడ్డి అంకుల్ వస్తే నేను ఇంట్లో లేను అని చెప్పరా అంటే ఆ పిల్లవాడు ఖచ్చితంగా చెప్పాడు, వై డూ ఐ నీడ్ టు లై డాడ్, ఐ డోంట్ వాంట్ టు లై. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లో ఉండి అబద్ధం ఎందుకు చెప్పమంటున్నావు అంకుల్ కు, ఉండడనే చెప్తాడు. అంటే అంత మోరల్స్, ఎథిక్స్ అంత బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ సిస్టమ్ అట్లా ఉంటది. మన దగ్గర ఏంటంటే అబద్ధం అనేది నరనరాన ఫస్ట్ అదే మాట కనుక ఇండియాలో ఆ పిల్లవాడు కనుక చెప్తే, అప్పులవాడు వస్తే మీ నాన్న ఇంట్లో ఉన్నాడా అంటే ఇంట్లోనే ఉన్నాడని చెప్తే వాడిని ఈ చింత పని చేస్తాడు, పిల్లవాడిని తండ్రి తంతాడు, అరే ఎందుకు చెప్పినవరా, నిజం ఎందుకు చెప్పినవరా అని అంటాడు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఈనాడు రాజకీయాల్లో కూడా ఎట్లా తయారైందంటే, మనం కేటీఆర్ గారు ఎందుకు ఈ రోజు అట్లా మాట్లాడుతున్నారు, అదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అట్లా ఎవాల్వ్ అయ్యాడు, అదే రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఓట్ ఫర్ నోట్ ఎట్లుండే, ఆఫ్టర్ ఓట్ ఫర్ నోట్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా, ఇంత ఉద్రేకపూరితంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, రేవంత్ రెడ్డి గారు అది చూసిర్రు, ఆ ఎంజాయ్ చేయడం చూసిర్రు. ఎందుకంటే మాతో అన్న మాటలు అవి, నేను ఓట్ ఫర్ నోట్ తర్వాత నేను కేసీఆర్ కి సమబుజ్జిగా ఇవాల్వ్ అయినా అన్న మాటలే. దాన్ని ఏం చేసిందంటే, ఈ మార్గంలో పోతేనే నేను పెద్ద నాయకుడిని అవుతా అనుకున్నాడు. అదే మార్గాన్ని ఈ రోజు వరకు కూడా అనుసరిస్తున్నాడు. అధికారం మిత్రుడు కదా, గతంలో మీకు మిత్రుడు కదా రేవంత్ రెడ్డి. చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మామూలు మాటలు మాట్లాడలేదండి. తను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా వ్యక్తిత్వ హననం గురించి వాళ్ళ కోమటిరెడ్డి గారు మొన్న వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏడిచారు, నన్ను ఇట్లా నాకు ఆపాదిస్తారా, నాకిదా అని చెప్పి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి గురించి ఎన్నండి, ఏదో వైట్ ఛాలెంజ్ అని, ఏదో రకుల్ అని, అదని ఇదని ఉన్నాయి లేని, సమంత అని, అదని ఇదని ఎన్ని అండి, ఎంత నీచమైనటువంటి లాస్ట్ కు కేటీఆర్ గారి కొడుకు పాపం చదువుకున్న పిల్లవాడు, అప్పుడు చిన్నవాడు, ఇప్పుడు అతని హిమాంశు పెద్దోడయ్యాడు, అతని గురించి కూడా, అతని బాడీ షేమ్ గురించి లాస్ట్ మన ముఖ్యమంత్రి అయినాక కూడా
ఏంది ఇది మీసాలు గీక్కునే మధ్యలో నాకు ఒకటి మీరిద్దరు హీరో మీరిద్దరు హీరోయిన్ల ఒక్క నిమిషం ఇవన్నీ చూడండి నీచమైన తిరుపతి రెడ్డి గారు ప్రకాష్ అన్న నేను చెప్పదలుచుకున్నది పబ్లిక్ కూడా తెలవాలి, అందరికి తెలవాలి. ఎన్ఆర్ఐ కమ్యూనిటీ గురించి చాలా నీచంగా, ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచే ఇక్కడ 7-8 మంది, ఆయన సొంత తమ్ముడు జగదీష్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, ఆయన కూడా మూతి మీసాలు తీసుకుంటారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ ఉన్నాడు. కొండల రెడ్డి గారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయినోడే, మళ్ళీ ఎందుకో మరి ఆయన ఇక్కడికి రావట్లేడు. ఎందుకు రావట్లేడో దానికి 1,00,000 కారణాలున్నాయి. లాస్ట్ కు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తే ప్రతిసారి ఆయనతోని వచ్చి కలిసి ప్రవర్బొక ఇచ్చి అతను ఉన్నటువంటి ప్రోగ్రామ్ పాల్గొనేటువంటి ఒక ఎన్ఆర్ఐ ఈ మధ్య సెక్సువల్ అబ్యూజ్ కేసులో లైఫ్ ఇంప్రజన్మెంట్ బట్టి జైల్లో ఉన్నాడు. మరి అతనికి ఇతనికి ఏందని మనం అంటగడితే అది కరెక్ట్ అవుతుందా? అంటే ఎంతో మంది వస్తారు, నాయకులు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి కలుస్తారు. అట్నే కేటీఆర్ గారు హీరోలు హీరోయిన్లు రకరకాల వాళ్ళు వస్తారు, కలుస్తారు. అందరికి లింక్ పెట్టి ఇష్టం ఉన్నట్టు లాస్ట్ క్యాబినెట్ స్థాయి ర్యాంకులు ఉన్న కొండ సురేఖ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిన ఉదంతాలు మనం చూసాం. ఈ రకంగా చెడు మార్గాన్ని రాజు అనుసరిస్తున్నాడు. అతని క్యాబినెట్ లో ఉన్నటువంటి ఫెలో మినిస్టర్స్ కింద క్యాడర్ కూడా పోతా ఉంది. ఇవాళ ఎట్లయిందని సిస్టమ్, మహాత్మా గాంధీ గారికి నరరూప రాక్షసుడు వీరప్పన్కి ఇద్దరికి ఎలక్షన్ పెడితే నరరూప రాక్షసుడు వీరప్పన్ బంపర్ మేడతో గెలుస్తాడు. ఆ ఉదంతానికి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. షర్మిల గారని మణిపూర్ లో 16 సంవత్సరాలు ఈ సెక్సువల్ అబ్యూజ్ ఇటువంటి ఉదంతాల మీద హంగర్ స్ట్రైక్ చేశారు. తాను ఒక మానవతావాది. ఆమెకు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎమ్మెల్యేకి 90 ఓట్లు వచ్చినాయండి. 90 ఓట్లు, ఓన్లీ 90 ఓట్లు వచ్చినాయి. అదే ఎలక్షన్ లోపల ఒక రేపిస్ట్ ఉత్తరప్రదేశ్ లో బంపర్ మేడతో గెలిచిండు. అంటే ఇవాళ సిస్టమ్ లో సమూల మార్పులు రావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు కేటీఆర్ లాంటి నాయకులు కూడా ఆ మార్గాన్ని అనుసరించక తప్పట్లేదు. ఇప్పుడు ఇదే డిబేట్ లో ఇప్పుడు మనం అర్థవంతమైన చర్చ చేసి మంచిగా నీట్ గా వాజ్పేయి గారి లాంగ్వేజ్, వెంకయ్యనాయుడు గారి లాంగ్వేజ్ మాట్లాడితే, పివి నరసింహరావు గారి లాంగ్వేజ్ మాట్లాడితే అసలు దీని వ్యూసే రావు. ఇప్పుడు నేను అట్లేం లేదండి, అట్లేం లేదు. రోజు ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు, రోజు ఒక్క నిమిషం పరుష పదజాలంతో తిట్టుకున్నాం. తిరుపతి రెడ్డి గారు డీసెంట్ గా డిబేట్ చేస్తున్నాం రోజు. ఒక్క నిమిషం దాపురించింది. ఒక్క నిమిషం మ్యూట్. తిరుపతి రెడ్డి గారు మీరు ఆగమన్నప్పుడు ఆగండి. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మ్యూట్. ఒక్క నిమిషం మీరు ఆగమన్నప్పుడు ఆగండి. తిరుపతి రెడ్డి గారు ప్రాబ్లం అదే, మీరు లాస్ట్ టైం కూడా ఆగమన్నప్పుడు ఆగకుండా కంటిన్యూ చేస్తున్నారు. మీరు అన్నారు కదా రోజు మేము డీసెంట్ గా డిబేట్ చేస్తున్నాం.